మిత్రులారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ బంధువులకి స్నేహితులకి క్రిస్మస్ విష్ తో పాటు క్రీస్తు గురించి, అంటే క్రీస్తు ఎందుకు జన్మించారో, మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నామో అనే విషయాన్ని మనం చెప్పవలసిన అవసరత చాలానే ఉంది. కాబట్టి మీరేమని చెప్తారు? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు జన్మించారు కాబట్టి మేము క్రిస్మస్ చేసుకుంటున్నాం అని చెప్తే కొంతమందికి అర్థం కాదు, మరికొంతమంది వెటకారం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలా చెప్పండి, దేవుడు మనుషులను ఏ పాపం లేకుండా సృష్టించారు. కానీ ఈ మనిషి ఎదిగే క్రమంలో ఫస్ట్ తన ఆలోచనలోనికి పాపం చొరబడి అది తన శరీరంలో ఉన్న ఏదో ఒక అవయవం ద్వారా, అంటే తన కళ్ళ ద్వారానో, చెవుల ద్వారానో, నోటి ద్వారానో ఏదో ఒక విధంగా పాపం చేసి దేవునికి దూరమై శిక్షకు, మరణానికి పాత్రుడవుతున్నాడు. కాబట్టి దేవుడు మనుష్యులను ప్రేమించి శిక్ష నుండి తప్పించి రక్షణను అందించడానికి, మరణం నుండి తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు జన్మించిన ఈ రోజునే మేము క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆయనను నమ్మి రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా ఎంచబడతారు. వి విష్ యు హ్యాపీ అండ్ మేరీ మేరీ క్రిస్మస్ అని విష్ చేయండి. విత్తనం మీరు నాటిదే, పరిశుద్ధాత్ముడు వారి జీవితంలో కార్యం చేయనుగాక. ఆమేన్.